ఫ్రెండ్స్, ఇందాక వామప్ చేసుకున్నాము. బాడీ వామప్ అయిన తర్వాత ఇప్పుడు ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం. ఆసనాల కంటే అధిక ప్రయోజనం ప్రాణాయామం వల్ల కలుగుతుంది. ప్రాణాయామం కంటే అధిక ప్రయోజనం ధ్యానం వల్ల కలుగుతుంది. అందుకే చాలామంది యోగా అనగానే ఆసనాలు మాత్రమే చేస్తూ ఉంటారు. అది ఫిజికల్ బాడీకి, ఆరోగ్యానికి మనకు ఆక్సిజన్ చాలా అవసరం. శరీరంలో ఉన్న లక్షలాది కోట్లాది కణాలకు ప్రతి కణానికి ఆక్సిజన్ చేరితేనే ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి ఫిజికల్గా యోగాసనాలు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రాణాయామానికి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత ధ్యానం. సకల రోగాలకు మనస్సు కారణం. మైండ్ సైకోమోటివ్ డిసీజెస్ అని చెప్తాం మనం. అందుకే మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటే మనిషికి అంత ఆరోగ్యం. కాబట్టి అన్నిటికంటే ఆసనాల కంటే ప్రాణాయామం కంటే ధ్యానం. ఈ విధంగా మనం ఒక గంట దీనికి కేటాయిస్తే 3 భాగాలుగా విభజించి, ఒక భాగం ఆసనాలు, ఒక భాగం ప్రాణాయామం, ఇంకొక భాగం ధ్యానం. ఈ విధంగా మనం చేస్తే పరిపూర్ణ ఆరోగ్యం, శారీరక మానసిక ఆరోగ్యం మనకు చేకూరుతుంది. కాబట్టి ఇది మనం చేయాలని చెప్పి ఇప్పుడు ఇందులో ముందుగా కొన్ని రకాల ఆసనాలు చేసుకోవచ్చు. అవి మనకు తెలుసు. అందరూ అన్ని ఆసనాలు చేయవలసిన అవసరం లేదు. ఎవరి శరీరం ఏ విధంగా సహకరిస్తుందో ఆ విధంగా ఆసనాలు వేసుకోవచ్చు. నడుము నొప్పికి ఉన్నవాళ్ళు కొన్ని, ఇట్లా ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క ఆసనం పనిచేస్తుంది. కాబట్టి దాన్ని ఆసనాలు మనం విడిగా ఒక వీడియోలో పెడదాం. అన్ని ఆసనాలు అందరికీ అవసరం లేదు. శరీరాన్ని బట్టి, వాళ్ళ వయస్సును బట్టి, వాళ్ళకున్న సమస్యలను బట్టి ఆయా సంబంధించిన ఆసనాలు వేసుకోవాలి. ఇప్పుడు ప్రాణాయామం మనం మొదలు పెడుతూ ఉన్నాం. ఈ ప్రాణాయామం అంటే ఆక్సిజన్ను లోపలికి తీసుకోవడం. దాని ప్రాధాన్యత ఇంతకుముందు చెప్పుకున్నట్టు అన్నిటికంటే అవసరం. మనం తిండి లేకపోతే వారం రోజులు బ్రతకొచ్చు, కానీ నీరు కొంతవరకు తీసుకోవచ్చు కొన్ని రోజులు. ఆక్సిజన్ లేకపోతే కొన్ని నిమిషాలు కూడా బ్రతకలేడు మనిషి. కాబట్టి ఆక్సిజన్కు ఉన్న ప్రాధాన్యత, నార్మల్గా మనం పీల్చుకునే గాలి అది ఊపిరితిత్తుల్లో కొంతవరకే పోతుంది. ప్రత్యేకంగా తీసుకుంటే తప్ప మనం లంగ్స్ను ఫుల్గా మనం నింపలేము. ఈ ప్రాణాయామం వల్ల ప్రత్యేకించి ఆక్సిజన్ను పూర్తిగా ఊపిరితిత్తుల్లో తీసుకోవడం, ఇది చాలా ముఖ్యమైనటువంటిది, ఆరోగ్యానికి చాలా అవసరమైనటువంటిది. ఈ ప్రాణాయామంలో రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం. ముందు మనం భస్త్రిక ప్రాణాయామం చూద్దాం. అంటే వేగంగా గాలి ఊపిరితిత్తులోకి తీసుకొని వదలడం. దాంతోపాటు చాలామంది చాలా రకాలుగా చేస్తారు భస్త్రిక, కానీ దాంతోపాటు మనకు బాడీ కూడా ఫ్లెక్సిబుల్ అవుతుంది. కాబట్టి ఊపిరితిత్తులు ఫోర్సబుల్గా ఏమైనా చిన్న బ్లాకేజీలు ఉన్న హార్ట్లో, ఊపిరితిత్తులలో ఏదైనా సమస్య ఉన్నా తొలగిపోతుంది. ఈ విధంగా నేను చేస్తున్నటువంటి భస్త్రిక ఇది 10 నుంచి 20 సార్లు చేయొచ్చు. కౌంట్ చేసుకొని 10 నుంచి 20 సార్లు మన శరీర ఎట్లా సహకరిస్తుందో దానికి అనుకూలంగా చేసుకోవచ్చు మిత్రులారా. దీని తర్వాత కపాలభాతి. దీని ప్రయోజనాలు అందరికీ తెలుసు. ఇది హార్ట్లో ఉన్న బ్లాకేజెస్ను కూడా తొలగిస్తుంది. అందుకనే దీన్ని దాదాపు నేను 300 to 500 మధ్యలో చేయొచ్చు. ఒకవేళ అలసట అనిపిస్తే మధ్యలో కొంచెం నార్మల్ బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. అంటే స్టార్టింగ్లో మన శరీర తత్వాన్ని బట్టి మనం ప్రాక్టీస్ చేయొచ్చు. మినిమం 300 నుంచి 400, 500 వరకు చేసుకోవచ్చు. నేను చేసేది రౌండ్స్ క్యాల్కులేషన్ కూడా ప్రత్యేకంగా చేయని అవసరం లేదు. నేను లెఫ్ట్ హ్యాండ్లో ఒక రౌండు,
ఈ రైట్ హ్యాండ్లో ఒక్కొక్క ఫింగర్కు 20 టైమ్స్ చేసుకుంటాను. 4 ఫింగర్లు అంటే 80 అయిపోతాయి ఒక్కొక్క రౌండ్లో. ఇట్లా 5 రౌండ్స్ 80వి 5 రౌండ్స్ చేస్తాను నేను. ఇట్లా కపాలభాతి అంటే గాలి నార్మల్గా పీలుస్తాము, పొట్టను స్ట్రెచ్ చేయడం వల్ల గాలి ఫోర్సిబుల్గా బయటికి వదలడం. యూ కెన్ అబ్జర్వ్, కడుపు బయటికి వదిలేటప్పుడు మనం ఒక ఊపిరితిత్తులని గాలి లోపలికి కొట్టినట్టు బయటికి ఆ విధంగా ఫోర్సబుల్గా బయటకు వస్తుంది గాలి. పీలవడము నార్మల్గా పీలుస్తుంది. ఇట్లా ఒక ఫింగర్కు 20, ఇంకొక ఫింగర్కు 20. ఇట్లా ఒక రౌండ్లో 4 ఫింగర్స్ అంటే 80 అవుతాయి. ఇంకొక సెకండ్ రౌండ్లో 80, థర్డ్ రౌండ్లో 80, ఫోర్త్ రౌండ్లో 80, ఫిఫ్త్ రౌండ్లో 80. సో 400 మనకు చేసుకోవచ్చు. దీని తర్వాత ఈ కపాలభాతి అయిన తర్వాత రేచకము, కుంభకము, పూరకము. మన శరీరంలో ప్రధానంగా 3 నాడీ వ్యవస్థలు ఉంటాయి. అది ఇడ, పింగళి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యాక్టివ్గా ఉంటుంది. రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా ప్రధానం. కాబట్టి మన నిద్ర లేచినప్పుడు అనిపిస్తుంది, ఒక్కోసారి ఒకవైపు నుంచే గాలి శ్వాస ఆడుతుంటుంది, ఒకటి బ్లాక్ అయిపోతుంది. సో ఈ అనులోమ విలోము, తర్వాత ఈ రేచకము, కుంభకము, ఇవి ఇడ, పింగళి ప్రధాన నాడులను బ్యాలెన్స్ చేయడం, సమతుల్యం చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే లోపల ఉన్న గాలి అంతా బయటికి, రేచకము అంటే బయటికి వదలాలి. వదిలిన తర్వాత ఊపిరి పీల్చకుండా స్తంభించాలి. అంటే కుంభకం అంటే ఆపడం. రేచకము మనం ఊపిరిని ఆపడము, అది మన శక్తిని బట్టి చేయాలి. ఎంతసేపు అయినా ఆపొచ్చు. మనం 1 నిమిషం ఆపొచ్చు, కొందరు 1 నిమిషం కంటే ఎక్కువ ఆపొచ్చు. అట్లా అది చూసుకోవాలి. మనకు ఇబ్బంది కలుగుతుంటే ఎక్కువసేపు ఆపొద్దు. ఇప్పుడు చూడండి, గాలి నార్మల్గా ఉంది, దీన్ని మొత్తం బయటికి నెట్టేయాలి. ఊపిరితిత్తులు ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయిన తర్వాత గాలిని బంధించాలి. ఇప్పుడు మళ్ళీ పీలవద్దు. దాంతోపాటు పొట్టను మొత్తం లోపలికి గుంజొచ్చు. ఈ బొక్కలు కనిపించాలి మనకు, డొక్కలు. ఒకసారి మిత్రులారా, ఇది మన పేగులు లోపల ఉన్న ఇవి కూడా బాగా మజిల్స్ ఫ్లెక్సిబుల్ అయిపోతాయి, జీర్ణ వ్యవస్థ కూడా బాగుపడుతుంది. గాలి వదిలి ఇది రేచకం. అంటే గాలి మొత్తం ఊపిరితిత్తులు ఖాళీ చేసి పొట్టను బిగబట్టి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు బ్రీతింగ్ స్టాప్ చేయడం. తర్వాత రెండవ రకము గాలిని లోపలికి పీల్చి ఫుల్లుగా ఎంత పీల్చగలిగితే అంత ఇన్సైడ్ తీసుకున్న తర్వాత బయటికి వదలకుండా ఆపడం. అంటే ఇది పూరకము, కుంభకం. పూరకం అంటే నింపడం, ఫుల్ నింపాలి. ఇట్లా స్టాప్. ఇది ఎంతసేపు ఎవరికి వీలైతే అంతసేపు చేయాలి. మొత్తం ఆయాసపడి చేస్తే ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి లోపల ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు ఉంచి వదిలిపెట్టడం. అవి రేచకము, పూరకము, కుంభకాన్ని. రేచకము 5 సార్లు చేయొచ్చు, నేనైతే 5 టైమ్స్ చేస్తా.
అలాగే పూరకము కుంభకం కూడా 5 సార్లు మనం ఫింగర్స్ కౌంట్ చేసుకుంటే ఇది జరిగిపోతుంది. దీని తర్వాత ఇంకొక రకమైన ప్రాణాయామం అతి ముఖ్యమైనటువంటిది అనులోమ్ విలోమ్. ఇంతకుముందు చెప్పినట్టు శరీరంలో ఉన్న కోటాను కోట్ల నాడీ వ్యవస్థ సరిగ్గా స్పందిస్తే మనిషికి ఏ అనారోగ్యం ఉండదు. సో నాడీ వ్యవస్థ స్పందించడానికి అనులోమ విలోమము, బ్రెయిన్ కూడా ఫ్రెష్గా మంచి ఆలోచనలు అన్నీ కలగడానికి చాలా ప్రధానమైనటువంటిది. దీన్ని నేనైతే 50 టైమ్స్ చేస్తా. రైట్ హ్యాండ్ తోటి 25, లెఫ్ట్ హ్యాండ్ 25, 50 టైమ్స్ మనకు ఎంత వీలైతే అంత చేయొచ్చు. తిన్న తర్వాత కూడా అనులోమ విలోమం ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీనికి ఆసనాలకు ఇబ్బంది, కానీ ఇది ఎప్పుడైనా చేయొచ్చు. డ్యూరింగ్ ద డే టైం ఆక్సిజన్ పీలవడం కాబట్టి ఎంత పీలిస్తే అంత మంచిది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తోటి మన ముక్కు ఎడమవైపు దాన్ని మూసి కుడివైపు నుంచి పీలుస్తాం. కుడిది మూసి ఎడమ నుంచి అనులోమ్ విలోమ్ అంటే లెఫ్ట్ నుంచి పీల్చి రైట్కు వదలాలి, రైట్ నుంచి పీల్చి లెఫ్ట్కు. ఇది ఒక హ్యాండ్తో మనం 25 చేసుకోవచ్చు. కౌంటింగ్ ఈ హ్యాండ్తో చేయొచ్చు. ఒక రౌండ్ పీల్చి వదులుతుంది. ఇది కౌంట్ చేస్తున్నాం. లెఫ్ట్ నుంచి పీలుస్తాం, లెఫ్ట్ బంద్ చేసి రైట్ నుంచి వదులుతాం. ఇట్లా ఈ చెయ్యి 25 కౌంట్ చేసుకుంటూ ఈ చెయ్యితో చేసిన తర్వాత మళ్ళీ అలసిపోకుండా రెండు వైపులా బ్యాలెన్స్ చేస్తున్నాను. కుడి చేయితోని ముక్కును మూసి ఎడమ చేయితోని కౌంట్ చేసి 25 చేయొచ్చు. చెయ్యి కిందికి పెట్టుకోవచ్చు, లేదంటే ప్యారలల్గా కూడా పెట్టవచ్చు. ఇట్లా కూడా పెట్టి చేయొచ్చు మిత్రులారా. ఇట్లా అనులోమ్ విలోమ్ చాలా ప్రధానమైనటువంటిది. పీల్చడము పూర్తిగా నింపాలి, ఊపిరితిత్తులు లంగ్స్ పూర్తిగా మళ్ళీ వదలాలి. ఎంత టైం అయితే మన లోపలికి తీసుకుంటామో అంతే టైంలో బయటికి వదలాలి. అంటే కుడివైపు నుంచి పీలిస్తే ఎడమ వైపు నుంచి వదలడం, మళ్ళీ ఎడమ నుంచి పీల్చి కుడివైపుకి వదలడం, అనులోమ్ విలోమ్ అంటాం. ఇది ఒక 50 సార్లు మినిమం. అవసరమైతే ఎంతసేపు చేస్తే అంత ప్రయోజనం ఉంటుంది. డ్యూరింగ్ డే టైం ఎప్పుడైనా మళ్ళీ చేసుకోవచ్చు మిత్రులారా. ఆక్సిజన్ చాలా అవసరం. మనకు కరోనాలో ఆక్సిజన్ లేకనే చనిపోయింది. దీని తర్వాత ఇప్పుడు ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది చాలామందికి. థైరాయిడ్ గ్రంథి అది ఎక్స్పాండ్ అయినా ఏదైనా చాలా ప్రాబ్లం. దానికి చాలా వరకు మెడిసిన్ ఉండదు, ఏదో ఒక డాక్టర్లు ఇస్తూ ఉంటారు. మనం చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొందరికి ఊబ శరీరం అంటే అబ్నార్మల్ చేంజెస్ వస్తాయి బాడీలో. కొందరు ఎక్కువ లావ్ అయిపోవచ్చు, కొందరు మరీ తక్కువ కావచ్చు, కొందరు ముసలి వాళ్ళలాగా కావచ్చు. ఈ థైరాయిడ్ అనేది రకరకాలుగా ఎఫెక్ట్ చూపిస్తుంది. దానికి థైరాయిడ్ ఆరోగ్యంగా ఉండడానికి మనం ఇది ఉజ్జాయి ప్రాణాయామం అంటాము. అంటే గొంతును బిగబట్టి, థైరాయిడ్ ఇక్కడనే ఉంటుంది, దానికి ఒక 5 సార్లు చేస్తాను నేను. ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని ఎక్కువ చేసుకోవచ్చు. అంటే గాలి ఇక్కడ నుంచి బిగబట్టి రావాలి. ఇట్లా ఫుల్ పీల్చి నార్మల్గా వదిలిపెట్టవచ్చు. ఇట్లా 5 టైమ్స్ నేను చేసేది. కౌంట్ ఫింగర్ చేసుకోవచ్చు.
ఇది థైరాయిడ్ బాగా పనిచేస్తుంది. గొంతు బిగబట్టి గాలిని లోపలికి పీల్చుకుంటాం, ఆ సౌండ్ కూడా అని వస్తుంది. వదిలిపెట్టడం నార్మల్గా వదిలిపెడతాం. ఆ తర్వాత సూర్యభేది చంద్రభేది ప్రాణాయామం. ఇది అంటే కుడివైపు నుంచి పీల్చి కుడివైపు నుంచే వదులుతాం. దాంతోపాటు ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది అని చెప్పి బాడీ, నేను దీన్ని ఇప్పుడు చేయితోని ఎడమవైపు క్లోజ్ చేసి కుడివైపు నుంచి చేయి పైకెత్తి గాలి పీల్చుకుంటాను. ఇట్లా చెయ్యి ఎంత పైకి పోతే అంత పైకి తీసుకుపోతే స్ట్రెచ్చింగ్ కూడా అవుతుంది. మళ్ళీ నెమ్మదిగా గాలి వదులుతూ చెయ్యిని కిందికి తీసుకురావాలి. ఇట్లా 5 టైమ్స్ ఫింగర్స్ కౌంట్ చేసుకుంటూ అంటే కుడివైపు నుంచే పీల్చి కుడివైపు నుంచి వదులుతాం. పీల్చేటప్పుడు చేయి పైకి లేపుతాము, వదిలేటప్పుడు చేయి కిందికి తీస్తాం. అదేవిధంగా కుడివైపు మూసి ఎడమవైపు నుంచి 5 సార్లు తీసుకోవాలి, 5 సార్లు వదలాలి. ఇట్లా గాలి ఎంత పీల్చగలిగితే అంత. ఇది ఇడా పింగళ నాడీ వ్యవస్థ బ్యాలెన్స్ జరగడానికి ఇది కూడా తోడ్పడుతుంది. అంటే కుడివైపు నాసిక రంధ్రాలు ఆ నాడీ శుద్ధి జరుగుతుంది, ఎడమవైపు శుద్ధి జరుగుతుంది. కాబట్టి ఇది సూర్యభేది చంద్రభేది. అంటే మనకు ఇడా పింగళ, ఒకటి సూర్య ఒకటి చంద్ర, కుడివైపు సూర్య ఎడమవైపు చంద్ర. కాబట్టి ఇది 5 సార్లు చేస్తాను నేను. దీని తర్వాత మిత్రులారా, కళ్ళు కూడా చాలా ముఖ్యం. సర్వేంద్రియానం నయనం ప్రధానం. కంటికి ఒక సూక్ష్మ వ్యాయామం శరీరానికి ఎట్లా అవసరమో కంటికి కూడా అదే అవసరం. దానికోసం చిన్న కన్ను ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను. అంటే మనం ఎదురుగా కూర్చొని మెడ శరీరం కదలకుండా పైకి కిందికి 20 సార్లు, లెఫ్ట్ రైట్ కుడి ఎడమ 20 సార్లు, రౌండ్గా 10 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 10 సార్లు. ఇట్లా కళ్ళను మాత్రమే కదిలియాలి. ఇప్పుడు ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 మ్యాక్సిమం పైకి మ్యాక్సిమం కిందికి మెడ కదలకుండా ఇట్లా 20 టైమ్స్ అప్ డౌన్, 20 టైమ్స్ లెఫ్ట్ రైట్, 1 2 3 4 5 6 ఇట్లా లెఫ్ట్ రైట్ 20 టైమ్స్. కనుబొమ్మలు రౌండ్గా క్లాక్ వైజ్ 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్. 1 2 3 4 5 ఇట్లా 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్. కనుబొమ్మలే కదలాలి. దాని తర్వాత కుడి చేయి ముందుకు చాపి ఈ పాయింటింగ్ ఫింగర్ దాన్ని టిప్ ఆఫ్ ద ఫింగర్ ఇట్లా దగ్గరికి తీసుకొని కనుబొమ్మల మధ్యలోకి భూమధ్యంలోకి తీసుకురావాలి. అంటే 2 కళ్ళు వేలు మాత్రమే చూడాలి, టిప్పు. ఇట్లా 1 నిమిషం మనం చూడొచ్చు. మళ్ళీ నెమ్మదిగా చెయ్యి వేలు వెనకకు తీసుకుపోవాలి. ఇట్లా 3 టైమ్స్ చేసుకోవచ్చు. ఇది అంటే టిప్ ఆఫ్ ద ఫింగర్ను చూస్తూ చూస్తూ అది 2 కనుబొమ్మల మధ్యలోకి తీసుకొచ్చి ఒక నిమిషం కానీ నిమిషం కానీ దాన్ని అట్లనే ఉంచి మళ్ళీ నెమ్మదిగా అదే దాన్ని చూస్తూ వెనకకు తీసుకుపోవడం. ఆ తర్వాత ఇప్పుడు షార్ట్ లాంగ్ ఇట్లా కుడి చేయి ముందుకు తంబు పెట్టి తంబును చూస్తూ తంబు ద్వారా దూరం ఉన్న వస్తువును చూడాలి. ఇది 20 సార్లు. షార్ట్ లాంగ్, షార్ట్ లాంగ్, షార్ట్ లాంగ్. అంటే తంబు అట్లనే ఉంటుంది. తంబుని చూస్తే తంబే కనిపిస్తుంది.
తర్వాత దూరం ఉన్న వస్తువును ఫోకస్ చేస్తే, అంటే ఫోకసింగ్ జస్ట్ లైక్ కెమెరా మనం ఫోకస్ ఎట్లా చేస్తామో దూరదృష్టి వెంటనే దగ్గర దృష్టి, ఇట్లా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కన్ను మంచి దాని లెన్స్ ఫోకస్ జరుగుతుంది, కన్నుకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, కన్ను మనకు ఆరోగ్యంగా ఉంటుంది. కుడి చేయి నుంచి 20 సార్లు, ఎడమ చేయి నుంచి 20 సార్లు, షార్ట్ లాంగ్ షార్ట్ లాంగ్ షార్ట్ లాంగ్. ఇది కన్నుకు సంబంధించిన ఎక్సర్సైజు. ఇది ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఇక అన్నిటికంటే ప్రధానమైనది మనం ఆసనాలు, మనం చేసే యోగా 3 భాగాలు చేయాలని అనుకున్నాం ముందే. ఫిజికల్గా వామప్ ఎక్సర్సైజులు, ఆసనాలు. రెండవ భాగము ప్రాణాయామం, అంటే ఆక్సిజన్ను లోపలికి పీల్చుకోవడము, రకరకాల ప్రాణాయామాలు. ఆ తర్వాత అతి ముఖ్యమైనటువంటిది ఈ ఫిజికల్ కంటే, ప్రాణాయామం కంటే, ఆసనాలు ప్రాణాయామం కంటే అధిక ప్రయోజనం చేకూర్చేది ధ్యానం. అది కూడా సైంటిఫిక్గా మనం ఎన్నో డబ్బులు పెట్టి ఎంతోమంది దగ్గరికి వెళ్ళి నేర్చుకున్న దాన్ని అన్నీ కలిపి మనం చేసుకోవడం జరుగుతుంది మిత్రులారా. ఇది జగ్గి వాసుదేవ్ దగ్గర డబ్బులు ఇచ్చి నేర్చుకున్నటువంటి ఆయన సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. శరీరంలో మనకు 3 శరీరాలు అందరికీ తెలుసు, స్థూల, సూక్ష్మ, కారణ. అదేవిధంగా పంచభూతాలు, పంచ తన్మాత్రలు, సప్త ధాతువులతోటి ఫిజికల్ బాడీ ఉంది. ఆ తర్వాత మనకు 7 చక్రాలతోటి ఈ శరీరంలో 7 చక్రాలు, అంటే ఇవి యాక్టివేషన్ పాయింట్స్ అన్నట్టు. ఒక్కొక్క చక్రము ఒక్కొక్క బాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది. ఇట్లా 7 చక్రాలు యాక్టివేట్ అయితే మనిషికి సంపూర్ణ ఆరోగ్యము ఉంటుంది. ముందు మనం కూర్చున్నప్పుడు కింద సీట్లో ఉన్నది మూలాధారం, తర్వాత పైన ఉండేది స్వాదిష్టానం, ఆ బొడ్డు దగ్గర ఉండేది మణిపూరకం, ఈ హృదయం దగ్గర ఉండేది అనాహతం, గొంతు దగ్గర ఉండేది విశుద్ధం, ఇది పాల భాగంలో ఉండేది ఆజ్ఞాచక్రం, ఇక కపాలం పైన ఉండేది సహస్రం. ఇట్లా 7 చక్రాలు ఉంటాయి మనకు. ఒక్కొక్క చక్రము యాక్టివేట్ జరుగుతూ ఉంటే శరీరంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు కూర్చొని ఉన్నాం కాబట్టి మూలాధారం నుంచి యాక్టివేట్ జరుగుతుంది. మనం మూలాధార చక్రాన్ని పద్మాసనంలో కానీ ఇంకా ఇలాంటి ఆసనాలు వేసి కూర్చోవడం వల్ల ఆటోమేటిక్గా ముందు అన్నిటికీ బేస్ అదే కాబట్టి అది యాక్టివేట్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న అన్ని శబ్దాలను కలిపితే వచ్చేదే ఓంకారం. ఇది ఈరోజు నాసా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఇది నిరూపించబడ్డది. ఓంకారం అన్నది ప్రణవనాదం, అంటే ప్రపంచంలో అన్నిటికంటే అద్భుతమైనటువంటి శబ్దం. ఈ సృష్టి మొదలు కావడమే పరమశివుని ఢమరుక శబ్దం ఓంకారం నుంచే వచ్చిందండి. ఇప్పుడు స్పేస్లో నుంచి వచ్చే సౌండ్ కూడా ఓంకారం అని అది నిరూపించడం జరుగుతుంది. ఆ ఓంలో ఉన్నటువంటి ప్రధానమైన శబ్దాలు ఏంటివంటే అకారము, ఉకారము, మకారం. దానికి ఏంటి ప్రాధాన్యత అంటే, అందుకే రకరకాల శబ్దాలు ఉంటాయి. అన్నిటికంటే మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే శబ్దాలు ఏంటివంటే ఇది ఓంకారము, శంఖనాదము, ఈ మన వాయిద్యాలు ఏవైతే ఉంటాయో గుళ్ళోకి వెళ్తే గంట, వీటి వల్ల శరీరంలో నాడీ వ్యవస్థ అనుకూలంగా స్పందించబడుతుంది. అందుకే ఓంకారానికి అంత మహత్వం ఉంది. కేవలం ఓంకారం జపించడం వల్ల కూడా పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇందులో అకారం దేనికి ప్రధానం అంటే ఈ మణిపూరక చక్రాన్ని ఇది యాక్టివేట్ చేస్తుంది. ఆ అనే శబ్దము మనం పలకడం ద్వారా మణిపూరక చక్రము ఇది ఉత్తేజించబడుతుంది. మిత్రులారా, ఈ ఓంకారంలో ఉన్న అకారము, ఉకారము, మకారం. అకారము మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది కదా. దీని ప్రాధాన్యత ఏమిటంటే ప్రతి ఒక్కరూ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు ఆహారము, ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది పేగు అంటాము, పుట్టిన తర్వాత కట్ చేస్తారు. అంటే ఇక్కడ నుంచి మనకు సప్లై జరుగుతుంది. తల్లి నుంచి, మదర్ నుంచి కడుపులో ఉన్న శిశువుకు ఆహారము అన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే పేగు, తల్లి పేగు నుంచి నాభిలో పేగు అనేది కనెక్షన్ ఉంటుంది. పుట్టిన తర్వాత దీన్ని కట్ చేస్తారు. కాబట్టి ఇది ఫిజికల్ బాడీని రిప్రజెంట్ చేస్తుంది.
మణిపూరక చక్రం యాక్టివేట్ అయితే వజ్రకాయం లభిస్తుంది. కాబట్టి మనం ఈ అకారాన్ని ఉచ్చరించుకుంటూ పవర్ ఆఫ్ విష్ణు, ఈ సమస్త ప్రపంచాన్ని విశ్వాన్ని పోషించే వ్యక్తి విష్ణువు కాబట్టి శరీరాన్ని కూడా పోషకుడు విష్ణువు. అయితే మనసులో విష్ణువును ధ్యానం చేయాలి. పవర్ ఆఫ్ విష్ణు, పవర్ ఆఫ్ వజ్రకాయం, పవర్ ఆఫ్ మదర్, తల్లిని విష్ణువును ఈ మణిపూరక చక్రంలో మనసు నిలిపి ఇది ధ్యానం చేసుకుంటూ అకార శబ్దాన్ని మనం 5 సార్లు ఉచ్చరిస్తాం. గాలిని లోపలికి పీల్చి మనసులో పవర్ ఆఫ్ విష్ణు, పవర్ ఆఫ్ మదర్, పవర్ ఆఫ్ వజ్రకాయ, పవర్ ఆఫ్ మణిపూరక అనేది మనసులో ధ్యానం చేసుకుంటూ మనసును కూడా విష్ణువు, తల్లి, మణిపూరకం వైపు మనం అబ్జర్వ్ చేస్తే మణిపూరక చక్రము బొడ్డు నాభి లాగుతుంది. చూడండి, పూర్తిగా గాలి పీల్చి ఆ ఎంత గాలి పీల్చుకుంటే అంత నోరు పూర్తిగా తెరిచి సిగ్గుపడుకుంటూ అవసరం లేదు. పూర్తిగా అకారం అన్నది గొంతులో లోపల నుంచి అకారం వచ్చేటట్టు ఈ నాభి దగ్గర అది లాగుతున్నట్టు అవుతుంది. అంటే మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది. వజ్రకాయం ఫిజికల్ బాడీ ఆరోగ్యంగా తయారవుతుంది. దానికి తల్లిని జ్ఞాపకం చేసుకోవాలి. జన్మనిచ్చిన తల్లి, ఈ శరీరం ఇట్లా ఉందంటే తల్లిదండ్రులు, ఆ తర్వాత విష్ణు భగవంతుడు. ఇది మనసులో ధ్యానము ఆరోగ్యము రెండు కలిపి చేస్తాము. ఇది మోస్ట్ సైంటిఫిక్ వే ఆఫ్ గెటింగ్ 100% హెల్త్ మై డియర్ అండ్ యాక్టివేటింగ్ ద వెరీ వైటల్ మణిపూరక చక్రం 5 సార్లు. మణిపూరక చక్రము లాగుతున్నట్టు యాక్టివేట్ అయినట్టు కూడా మనం గమనించవచ్చు. నేను 3 సార్లు చేసి దీన్ని చెప్తున్నా, 5 సార్లు చేయాలి మనం. తర్వాత ఉకారం, ఇది కూడా 5 సార్లు చేయాలి. ఉకారం అంటే ఇది మన అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇక్కడ హృదయం ఉంటుంది, హృదయంలో దేవుడు ఉంటాడు. దయ, క్రియేటివిటీ, దీనికి అధిష్టాన దేవత బ్రహ్మ క్రియేట్ చేస్తాడు కాబట్టి క్రియేషన్కు పవర్ ఆఫ్ బ్రహ్మ, పవర్ ఆఫ్ క్రియేటివిటీ, పవర్ ఆఫ్ లవ్, పవర్ ఆఫ్ అఫెక్షన్, ప్రేమ, దయ, సృజనాత్మకత, ఏదైనా మనిషి కొత్తగా తయారు చేయగలిగే శక్తి ఇక్కడ నుంచే వస్తుంది, బ్రహ్మ నుంచి. కాబట్టి హృదయంలో ఈ అనాహత చక్రం పైన దృష్టి పెట్టి మనసులో బ్రహ్మను, పవర్ ఆఫ్ బ్రహ్మ, పవర్ ఆఫ్ క్రియేటివిటీ, పవర్ ఆఫ్ లవ్, అఫెక్షన్ అని మనం 5 సార్లు ఉచ్చరించాలి మిత్రులారా. గాలి పీల్చి ఎంత పీలిస్తే అంత ఫ్రీగా స్వేచ్ఛగా శబ్దం రావాలి. అంటే పెదాలు రౌండ్గా చేసి ఉకారాన్ని మనం ఉచ్చరించాలి. ఓ మనం వీ కెన్ ఫీల్ ద వైబ్రేషన్స్ ఎట్ అవర్ హార్ట్. ఈ చెస్ట్ దగ్గర ఆ అనాహత చక్రము యాక్టివేట్ అవుతున్నట్టు మనం దాన్ని ఫీల్ కావచ్చు. ఇట్లా 5 సార్లు ఉకారం ఉచ్చరించిన తర్వాత ఇక మకారం, ఓంకారం అంటే ఆ ఉ మా. ఇప్పుడు మకారం అంటే గాలి పీల్చి పెదవులు మూసి ఇది బ్రెయిన్లో ఉన్న బిలియన్స్ న్యూరాన్స్ యాక్టివేట్ చేయడానికి, అద్భుతమైన జ్ఞాపక శక్తి కలగడానికి ఇది చాలా దోహదపడుతుంది. మనిషి గొప్పతనం ఏంటి అంటే మేధస్సు. కాబట్టి జంతువుల కంటే మనిషి
ఎందుకు గొప్ప వ్యక్తి అంటే మనిషికి ఉన్నటువంటి మేధస్సు, ఆ మేధస్సు యాక్టివేట్ కావడానికి పెరగడానికి ఇది చాలా దోహదపడుతుంది. లోపల బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ యాక్టివేట్ అవుతుంది గాలి పీల్చి. అయితే దీనికి అధిష్టానం, జ్ఞానానికి అధిష్టానము పరమశివుడు. శివుడు అంటేనే జ్ఞానం. దక్షిణామూర్తి సప్త ఋషులకు ఈ ప్రపంచ జ్ఞానాన్ని అందించిండు కాబట్టి పవర్ ఆఫ్ శివ, పవర్ ఆఫ్ విజ్డమ్, పవర్ ఆఫ్ నాలెడ్జ్, పవర్ ఆఫ్ ఆజ్ఞ, పవర్ ఆఫ్ న్యూరాన్స్ అనుకుంటూ ధ్యానంలో మనం దృష్టి ఆజ్ఞాచక్రం పైన కేంద్రీకరించి మనం ఈ మకారాన్ని ఉచ్చరించాలి 5 సార్లు. శ్వాస లోపలికి పూర్తిగా పీల్చి బ్రెయిన్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. వీ కెన్ ఫీల్ ద వైబ్రేషన్స్ ఇన్సైడ్ ద బ్రెయిన్. పెదాలు ముయ్యాలి. మనసులో పరమశివుని ఆజ్ఞాచక్రాన్ని, అద్భుతమైన జ్ఞానము, బ్రెయిన్ యాక్టివేట్ అవుతున్నట్టు దృష్టి దాని మీద పెట్టాలి. ఇదే ధ్యానం అంటే ఒక దానిపైన దృష్టి పెట్టడమే ధ్యానం. అదేదో పనికిమాలిన విషయాలపైన దృష్టి పెట్టకుండా పరమశివుని మీద దృష్టి పెట్టడం, ఆజ్ఞాచక్రం పైన దృష్టి పెట్టడం, ఇది ఫలితాన్ని ఇస్తుంది. నేను కళ్ళు తెరిచి చెప్తూ ఉన్నాను. మనం ఈ అకార ఉకారాలు చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చేసి ధ్యానం మనసులో దాన్ని నిలుపుకుంటే ఇంకా బాగుంటుంది మిత్రులారా. ఇట్లా దీన్ని 5 సార్లు కౌంట్ కూడా 1 2 3 4 5 కౌంట్ చేసి అకారము 5 సార్లు, ఉకారం 5 సార్లు, మకారం 5 సార్లు చేస్తాను. 7 సార్లు 7 అకారము, 7 ఉకారము, 7 మకారం 21 టైమ్స్ అవుతుంది. ఇది 21 కూడా ఒక ప్రాధాన్యత ఉంది. సో అకారము ఇట్లా 1 రౌండ్ పెట్టి దీంట్లో 7 సార్లు కౌంట్ చేయొచ్చు. మకారానికి 7 సార్లు, ఉకారానికి 7 సార్లు. 21 అయిపోయిన తర్వాత ఇప్పుడు కంప్లీట్గా ఓంకారాన్ని 21 టైమ్స్ చేయాలి. పూర్తి గాలి పీల్చి మనసులో ప్రణవ నాడులను స్పందింపజేసే ప్రణవనాదం, సమస్త శరీరం మొత్తంలో ఉన్న నాడీ వ్యవస్థను స్పందింపజేసే అద్భుతమైనటువంటి ఓంకారం. కాబట్టి ఈ ఒక్క ఓంకారాన్ని జపిస్తే క్యాన్సర్తో సహా సర్వ రోగాలు మాయమైపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. దాన్ని మనసు పెట్టి నమ్మాలి. నమ్మకం చాలా ముఖ్యం. అనుమానం పాత రోగం కాబట్టి ఏ విషయమైనా నమ్మితే తప్పకుండా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడవచ్చు. క్యాన్సర్ను కూడా నయం చేసిన ఉదంతాలు చాలా ఉంటాయి మిత్రులారా. ఓంకారం అంత పవర్ఫుల్. ఖాళీగా కూర్చొని దీపం మీద ధ్యానం చేస్తే అది ఎక్కడెక్కడికో పోవచ్చు. ఒక మనసును భగవంతుని పైన మనం లయం చేసి ధ్యానం చేయడం అన్నది చాలా అద్భుతమైనటువంటి ధ్యానము, ఆరోగ్యం రెండు కలుగుతున్నాయి మనకు. మా 3 కలిసి ఓంకారాన్ని ఉచ్చరిస్తాం. ఇట్లా 3 భాగాలు అన్నది కూడా సమానంగా వచ్చేటట్టు 21 టైమ్స్ ఓంకారాన్ని ఉచ్చరించిన తర్వాత కళ్ళు మూసుకొని అద్భుతంగా శరీరం నాడీ వ్యవస్థ మంచిగా స్పందించి ఆరోగ్యాన్ని కలిగిస్తున్నది అని మనసులో ధ్యానం చేసుకుంటూ ఆ ఓంకారాన్ని జపిస్తూ భగవంతుని దైవాన్ని మనసులో అనుకుంటూ ఇట్లా ధ్యానం 1 నిమిషం ధ్యానం అయినా అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఫిజికల్ ఆసనాల కంటే ప్రాణాయామం
అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ప్రాణాయామం కంటే ధ్యానం అన్నిటికంటే ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ ధ్యానం అయిపోయిన తర్వాత మళ్ళీ భ్రమరి మనం చేసుకుంటాం. ఈ వేలుతో చెవులు 2 రంధ్రాలు మూసి షోల్డర్స్ స్ట్రెచ్ చేసి ప్యారలల్గా గాలి లోపలికి పూర్తిగా పీల్చి కళ్ళు మూసి ఈ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అన్నీ కదులుతాయి. భ్రమరి అంటే భ్రమరం, తేనెటీగా శబ్దం ఎట్లా వస్తుందో ఆ విధంగా వస్తుంది. అందుకే దీనికి భ్రమరి అన్నాం. భ్రమరం అంటే తేనెటీగ. నేను 3 సార్లు చేసిన, 5 సార్లు కూడా చేయొచ్చు. ఎక్కువ చేస్తే ఇంకా ప్రయోజనమే. చేసిన తర్వాత కళ్ళు మూసి మనం శరీరంలో ఉన్న అన్ని అవయవాల యొక్క స్విచ్లు అరచేతిలో అరకాలలో ఉంటాయి. అందుకే అయ్యప్ప స్వాములు చెప్పులు లేకుండా దీక్ష చేస్తారు 40 రోజులు. ఎందుకు అంటే చెప్పులు లేకుండా నడవడం వల్ల అక్యుపంచర్ ట్రీట్మెంట్ జరిగి ఆరోగ్యం కూడా కలుగుతుంది. అందులో ఉన్న అద్భుతమైన విషయం అరికాళ్ళలో ఉంటాయి, అరిచేతులలో ఉంటాయి. మిత్రులారా, కళ్ళు మూసుకొని అదే ధ్యానంలో ఉండి చేతులను చప్పట్లు అద్భుతమైన విషయం. మన పెద్దలు, మునులు, ఋషులు ఏ పని చేసినా చప్పట్లు, భజన చేస్తే చప్పట్లు, భక్తి చేస్తే చప్పట్లు, ఎవరైనా అద్భుతమైన విషయం చెప్తే వాళ్ళకు ప్రశంసించడానికి చప్పట్లు, స్కూల్లో టీచరు బాగా పాఠం చెప్తే పిల్లలు చప్పట్లు. అంటే చప్పట్లు మన జీవితంలో ఒక అంతర్భాగం ఎందుకు జరిగింది అంటే ఆరోగ్యం అన్నట్టు. చప్పట్లు కొట్టడం వల్ల క్లాపింగ్ థెరపీ కూడా చాలా వరకు చేస్తూ ఉంటారు. అయితే ఈ క్లాప్స్ అనేటివి ఆరోగ్యానికి దారితీస్తాయి. కాబట్టి అరచేతులు 2 తాకేటట్టు ఇట్లా 3 సార్లు కానీ 5 సార్లు కానీ కొట్టి బాగా రబ్బింగ్ చేసి ఈ అరచేతులను వేడిగా వచ్చే వరకు రబ్బింగ్ చేసిన తర్వాత ఈ పామ్ ఏదైతే ఉంటుందో అరచేతి కళ్ళకు తాకేటట్టు చేతులు ఈ పాల భాగం నుదుటిపైకి అరచేయి కళ్ళ పైన ఇట్లా పెట్టుకుంటే కళ్ళు కూడా చాలా ఇవి కళ్ళకు ముఖానికి ఇది ఫెయిర్ అండ్ లవ్లీ క్రీములు పూసుకుంటే అది ఏం జరుగుతుందో కానీ శరీరం ముఖంలో ఒక అద్భుతమైన కాంతి న్యాచురల్గా ఈ స్కిన్ అనేది గ్లో కావడానికి ఇది మ్యాగ్నెటిక్ ట్రీట్మెంట్. ఈ మనం రబ్బింగ్ చేసిన తర్వాత ఈ చేతి వేళ్లకు ఉండే ఆ అయస్కాంత శక్తితోటి మనం మాలిష్ చేసినట్టు మనం ముఖం పైన ఉన్నటువంటి కను రెప్పల పైన ఈ నుదుటి పైన ఉన్నటువంటి ఈ నాడులను ఈ విధంగా మనం మాలిష్ చేసుకోవడం వల్ల నేచురల్గా స్కిన్ గ్లో అవుతుంది, ఫేస్ కూడా అందంగా తయారవుతుంది. ఈ రబ్బింగ్ తోటి కళ్ళకు చాలా ప్రశాంతంగా కళ్ళు చూపు కూడా బాగుపడుతుంది. మిత్రులారా, ఇది మనం ఒక 3 టైమ్స్ చేసుకోవచ్చు. తర్వాత మనకు కొంచెం బాడీని స్ట్రెచ్ చేసి తర్వాత ఆసనాలు వేసుకోవచ్చు, మనకు అనుకూలమైన ఆసనాలు. ఇందులో తర్వాత ఆసనాల గురించి ఎవరికి చేతనైన ఆసనాలు వాళ్ళు వేసుకోవాలి. వయస్సును శరీరాన్ని బట్టి అన్నీ మనం వేయాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ ఆసనాలకు కూడా మనం కేటాయిస్తే పరిపూర్ణ ఆరోగ్యం, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యంతో పాటు మంచి ఆలోచనలు, ఆహారం కూడా సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మన చేతి నుండి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. జీవించినంత కాలం అనాయాస మరణం బినా దైన్యేన జీవనం
ఎట్లా చనిపోవడం తథ్యం అందరం, కానీ ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండడం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది కాబట్టి, ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అనవసరంగా అనారోగ్యానికి గురై మానసిక ఆర్థిక ఇబ్బందులు, అనవసరంగా హాస్పిటల్స్కు వెళ్ళడము, కుటుంబ సభ్యులంతా ఇబ్బంది పడడం మనం వదిలిపెట్టాలి. అంటే ఒక గంట సేపు తప్పనిసరి, గంటన్నర ఆరోగ్యానికి కేటాయిద్దాం. అందుకే శరీరం కలు ధర్మ సాధనం. ఏం చేయాలన్నా శరీరం సహకరించాలి. ఉద్యోగం చేయాలంటే కూడా ఇవాళ రేపు పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి కుర్చీలో కూర్చోలేకపోతున్నారు, నడుము నొప్పులు, ఒక 30-40 సంవత్సరాలకే కీళ్ళ నొప్పులు, అనేక ఇబ్బందులు పడే బదులు మన పెద్దలు మునులు ఋషులు ఆయుర్వేదాన్ని అందించిన భారతదేశం అనారోగ్యంగా ఉండడం అన్నది ఒక విచిత్రమైన విషయం. ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించింది ఆయుర్వేదం, యోగ శాస్త్రం. ధన్వంతరి లాంటి గొప్ప గొప్ప సుశ్రుతుడు లాంటి పుట్టిన దేశంలో భారతీయులు అనారోగ్యానికి గురి కావడం అన్నది మన యోగ శాస్త్రాన్ని మర్చిపోవడం, మన ఆరోగ్య సూత్రాలకు విరుద్ధంగా జీవించడం, దానివల్లనే జరుగుతుంది. మిత్రులారా, అందరం ఈ యోగా, ప్రాణాయామ, ధ్యాన ఇవి మనం ప్రతినిత్యం చేసి పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా సుఖంగా మనముందాం, మన కుటుంబ సభ్యులను ఉంచుదాం. ఓం తత్సత్.